తమ క్రీడా నైపుణ్యతతో దేశానికి వన్నె తెచ్చేలా కృషి చేస్తున్న తమకు సరైన ప్రోత్సాహం గుర్తింపు లేకపోవడం బాధాకరమని ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఎస్వి కాలేజీ పిల్లలతో టచ్లో ఉండి వాళ్ళకి వీక్లీ క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము, ఇదే కాదు ఇట్లా కాదు, ఇప్పటికీ వీళ్ళకి స్పోర్ట్స్ పర్సన్స్కి న్యాయం జరగట్లేదు, వీళ్ళకి సరైన గుర్తింపు లేదని గెట్లా అవార్డ్స్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ నుంచి ఎవరికైతే గుర్తింపు లేదు, ఇంత అచీవ్మెంట్స్ చేసిన తర్వాత కూడా గుర్తింపు లేదు, వాళ్ళని గుర్తించాలనే కాన్సెప్ట్తో ఈ గట్లా అవార్డ్స్ ఆయన స్టార్ట్ చేయడము, దానిలో మమ్మల్ని పిలిచి మాకు సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. అదేంటంటే ఒక ప్రతి క్రీడాకారుడికి దేశంని గర్వించదగ్గ విజయం సాధించిన తర్వాత అతనికి సరైన గుర్తింపు రాకపోతే ఎక్కడో బాధ ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల మమ్మల్ని కనీసం అందరు కాకుండా కొంతమందిని గుర్తిస్తున్నారని సంతృప్తితో ఇంకా మేము కంటిన్యూ చేయగలుగుతాం. డిసప్పాయింట్ అనేది అయితే క్రికెట్ అనేది ఆడడం కష్టం అవుతుంది. బట్ ఇటువంటి వాటి వల్ల మాకు ఇంకా ఆడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా దేశానికి పేరు నిలబెట్టాలని చెప్పేసి ఇంకా మాకు ఉత్సాహం అనేది వస్తుంటుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత అగైన్ నేను ఇటువంటి ఈవెంట్ జరగడము, నాకు గట్లా ఫౌండేషన్ నుంచి అన్షైన్ ఈవెంట్ ద్వారా గుర్తింపు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.